తెలంగాణ రాష్ట్రాన్ని విశ్వనగరం చేస్తా అన్న వారిని గద్దెదించిన తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టిందంటే గద్దెదించడం మామూలే. ప్రజలు అన్నీ గమనిస్తారని తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిపించిన వారిని ప్రగతి భవన్లోనికి సామాన్య ఓటరును సామాన్య తెలంగాణ ప్రజలకు అనుమతి లేకపోవడం జీర్ణించుకోలేదని తెలుస్తుంది. కాళేశ్వరం కట్టించాం, ఇక తెలంగాణ ప్రజలకు నీటి సమస్య తీరిపోయిందన్నారు. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చామన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి లక్షాధికారిలా చేశాం అన్నారు. రైతులకు సమస్యలే లేవన్నారు. నిరుద్యోగులకు తెలంగాణ యువతకు ఉపాధి కల్పించామన్నారు. ఎన్నో చెప్పారు. వరంగల్ను ఇస్తాంబుల్ చేస్తామని, ఆదిలాబాదు నిజామాబాదు నగరాలను టోక్యో న్యూయార్క్ నగరం వలె తయారు చేస్తామన్నారు. మెట్రో రైలు అసెంబ్లీ ముందు నుంచి నడవనీయమని, అసెంబ్లీ ముందు నుండి మెట్రో రైలు వెళితే తెలంగాణలో రక్తం ఏరులై పారుతుందన్నారు. దురదృష్టం, పాలకులు ఎదురొచ్చినా వారు చేసిన 10 పైసల పనులను వేల కోట్ల అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు. గంట సేపు వర్షం పడగానే హైదరాబాద్ విశ్వనగరం చెరువులా మారిపోయింది. నగర సామాన్య మానవుడు రోడ్డు మీద నడవలేని పరిస్థితి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబా నగర్, ఖమ్మం నగరాలైనా వర్షం వస్తే చెరువులా మారకుండా ఇస్తాంబుల్, టోక్యో, మెక్సికో, జర్మనీ నగరాల వలె తయారు చేయాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు గొప్పలును గప్పాలుగా చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తే ఎన్నికల సమయాన కేంద్రం మీద ప్రతిపక్షాల మీద విమర్శించే పరిస్థితి ఉండదు కదా అని అంటున్నారు ప్రజలు. అభివృద్ధిని చేసి ఓటేస్తారు కదా, అభివృద్ధి చేయండి, ఓట్లు అడిగే అవసరమే లేదు, ప్రజలే ఓటేస్తారు, ప్రజలే కుర్చీలో కూర్చోబెడతారు అని ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు. మీడియాకు, ప్రింట్ మీడియాకు, తెలంగాణ ప్రజలకు 2024 కంటే ముందు అప్పటి ప్రభుత్వం కనిపించని హద్దులు ఏర్పాటు చేసిన విషయం ఇప్పుడు బట్టబయలవుతుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా స్వేచ్ఛగా తమ నిరసన వ్యక్తం చేసే స్థలాన్ని కూడా ఇందిరా పార్కుకు సంఖ్యలు వేయడం ఎంతవరకు సబబో తేలిపోయింది. నగరంలో చిన్న చిన్న వర్షాలకే వరదలతో నానా అవస్థలు పడుతున్న నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించి ఈ వరదల సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరువును కాపాడాలని అంటున్న తెలంగాణ సమాజం.